ఈ రోజు కొండయ్యపాలెం దగ్గర గల అంబేద్కర్ భవనం నందు మాల మహానాడు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ మాల కులానికి చెందిన నిడిగుంట అరుణ అనే మహిళను పేటేటి రాజారావు, కల్లూరు మురళీరెడ్డి మరికొంతమంది కలిసి మీడియా ముందు ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా లేనిపోని అబండాలు వేసి ఎస్సీ మహిళను అవమానించడమే కాకుండా రౌడీ షీట్ ఉందని, తన భర్త చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా గంజాయి వ్యాపారస్తులని ఎర్రచందనం దొంగతనంగా తెచ్చి వ్యాపారం చేస్తున్నారని దొంగలుగా చిత్రీకరించి వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిడి గుంటూరు నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థించారు. పేరు కొప్పాల సోమగిరీష్. నేను మాల మహానాడు నెల్లూరు నగర కార్యదర్శిని. ఈరోజు ఈ విధంగా అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా మురళీరెడ్డి, రాజారాం అనే ఒక ఇద్దరు కోవూరులో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులు మా యొక్క ఎస్సీ మహిళ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఏమేటువంటి వ్యాఖ్యలు అంటే, ఆమె ఎస్సీ మహిళ కాదు అని, నిడుగుంట అరుణ అనే వ్యక్తి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆమె ఎస్సీ మహిళ కాదు అని, మరియు ఆమె ఎర్రచందనం, గంజాయి లాంటి స్మగ్లింగ్ చేస్తుందని, వాళ్ళ భర్త కలిపి చేస్తుందని చెప్పి ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు ఆమె మీద జరగడం జరుగుతుంది. నేనేమన్నానంటే, ఆమె హస్బెండ్ అనేటువంటి నిడుగుంట అరుణ అనేటువంటి హస్బెండ్ చనిపోయి 12 సంవత్సరాలు అయింది. అలాంటి హస్బెండ్ ఈరోజు వచ్చి ఎలా మీకు గంజాయి కానీ మరియు ఎర్రచందనంగా స్మగ్లింగ్ చేస్తారని నేనైతే చెప్పడం జరుగుతుంది. అలానే ఈ రామోజీరావు కానీ మరియు మురళి అనే వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా యొక్క మహిళ మీద ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు అది కరెక్ట్ కాకపోయినా కానీ ఇది తప్పు ఆమె చేస్తున్న తప్పు చేస్తుందని చెప్పి అదేవిధంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఉపేక్షించేది లేదు. మా యొక్క పెద్దలతో కానీ, మాల మహానాడు వాళ్ళ పెద్దలతో కానీ అందరితో కానీ మేము అయితే కూర్చొని మాట్లాడి ఈ విధమైన మా మీద ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్ళి ఇంకొంచెం దీని యొక్క నిరసన జరుగుతుంది. రేపు ఒక వారం లోపల కానీ మేము చూసుకొని త్వరలో అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా జరుగుతుంది. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరి మీద సరే మేమైతే ఉపేక్షించేది లేదు. ఇంకా రాబోయే కాలంలో కానీ ఇంకెప్పుడైనా కానీ మా వాళ్ళ మీద కానీ వెత్తి చూపించాలంటే వరకు మీరే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ నిజారోపణంగా నిజంగానే అయితే మీరు నిరూపించండి. ఆమె ఇలా తప్పు చేస్తున్నట్టు నిరూపించండి. ఇట్లా ఏం నిరూపించకుండా ఏమీ లేకుండా మా వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదని మేమైతే ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.